తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని రెగ్యులర్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె ఉధృతం అవుతుంది. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన జేపీఎస్ల సమ్మె ఇవాళ 11వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా మహిళా పంచాయతీ కార్యదర్శులు బతుకమ్మ ఆడి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తమ గోడు వినిపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే విధిలేని సమ్మెకు దిగామని, ప్రభుత్వంపై తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. ఇక న్యాయపరమైన డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. మా జేపీఎస్ల సమ్మెలో భాగంగా మేము ప్రతిరోజు ఒక్కొక్క వినూత్న రీతిలో మా జేపీఎస్లను రెగ్యులర్ చేయండి అని తెలపడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా మేము ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకొని ప్రభుత్వానికి మేము బతుకమ్మలతో ఆటపాటలు ఆడి మేము వినూత్న రీతిలో తెలపడం జరిగింది. ఈరోజు 11వ రోజుకు చేరుకుంది మా సమ్మె. మేము ఎన్ని రకాలుగా చేసినా, వినూత్న రీతిలో ఎన్ని నిరసనలు చేసినా కూడా మరి మా వద్దకు ప్రభుత్వం ఎందుకు దిగి వస్తలేదు, ఎందుకు మాపై చిన్న చూపు చూపుతుందనేది మాకు అర్థమైతలేదు. ఈరోజు మేము బతుకమ్మలాడి మా నిరసన తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మను ఆడి మేము ఈరోజు నిరసన తెలుపుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదన ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలని భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఎంతో ఆనందంగా తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మేము ఈరోజు నిరసన తెలుపుతూ బతుకమ్మ ఆడుతున్నామంటే మాకు చాలా బాధాకరమైన విషయం. మా జేపీఎస్ల సమ్మెలో భాగంగా మేము ప్రతిరోజు ఒక్కొక్క వినూత్న రీతిలో మా జేపీఎస్లను రెగ్యులర్ చేయండి అని తెలపడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా మేము ఈరోజు